ఎక్కడైతే అంతమో అని అనుకుందో ఆ విధవరాలు, ఈ యొక్క అభిషేకించబడినటువంటి ఏలియా ప్రవక్తకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, తన ఇంట చేర్చుకొనుట ద్వారా అక్కడ ఒక సమృద్ధి ప్రారంభమైంది. ఒక ద్వారము తెరవబడింది, సమృద్ధి ప్రారంభమైంది, మరణము కొట్టివేయబడింది, విస్తరణ జరిగింది. ఇరుకుల్లో విశాలతను అనుగ్రహించేవాడు దేవుడు. ఎక్కడ అంతము అని అనుకుంటామో అక్కడి నుంచి ఒక నూతన ఆరంభాన్ని కలుగజేసి తన మహిమను కనపరిచేటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ రీతిగా విస్తరించింది. మరి అంతా బాగానే ఉంది. ఒకానొక రోజున జరిగినటువంటి పరిస్థితి ఏంటి? ఈ కొడుకు చనిపోయాడంట. ఆమె ఏలియా దగ్గరకు వచ్చి అడుగుతుంది, అయ్యా ఏలియా, నేనేమన్నా నిన్ను నా ఇంటికి రమ్మన్నానా? నువ్వెందుకు ఈ అద్భుతం చేశావు బాగానే ఉంది. ఇంట్లో ఆహారం లేకుండా చనిపోయి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో. మేము ఆహారం లేక చనిపోతామేమో అని మేమనుకుంటే, ఆహారం వచ్చిన తర్వాత, ఇంత సమృద్ధిని అనుభవించిన తర్వాత నా కళ్ళ ఎదుట నా కుమారుడు చనిపోవడం ఇది న్యాయమా? ఎందుకు ఇలా జరిగింది అని అన్నప్పుడు ఏలి అక్కడ బాధ్యత తీసుకొని ఈ విధవరాలి విషయంలో ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గర విచారించాడు ఏలియా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన ఈ అన్యురాలి జీవితంలో ఎందుకు ఈ విధంగా జరిగింది, కనికరించని ప్రార్థన చేసినప్పుడు ఆ కోల్పోయినటువంటి బిడ్డను మరలా సజీవుడిగా తల్లికి అందించినటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు, ఈ స్త్రీ యొక్క ఆతిథ్యము అక్కడ మరణము చూడండి, ఎండిన స్థితిలో నుంచి, ఏమీ లేని స్థితిలో నుంచి సమృద్ధి వచ్చింది. మొదటిగా విస్తరణ కలిగింది. మూడోది ఏంటంటే, కోల్పోయినటువంటి కుమారుడు మరణం అక్కడ కొట్టివేయబడి మరలా జీవాన్ని పొందుకున్నటువంటి కార్యము ఈ సారెపతి విధవరాలు జీవితంలో జరిగినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం.